సమస్త స్త్రీలోకానికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉదయం లేచిందే తడువుగా నాకు భూతదయ పెంచినటువంటి, మమతానురాగాలు పెంచినటువంటి మా అమ్మకు పాదాభివందనాలు చేసిన. మీరు నమ్ముతారా? దైవ సాక్షిగా చెప్తున్నా. నా భార్యకు కూడా నేను పాదాభివందనాలని, ఆమె నా దగ్గర లేదు, దూరం ఉంది, యాత్రలో ఉంది. ఈ సమాజానికి నన్ను అంకితం కమ్మని చెప్పినటువంటి ఒక స్త్రీ శిరోమణి. 40 సంవత్సరాలుగా నా భార్య నీవెక్కడ పోయినావని అడగలేదు, ఏడ పండినావని అడగలేదు. నా ఫోన్ ఆమె తీసుకోదు, ఆమె ఫోన్ నేను చూడను. అంత స్వచ్ఛమైనటువంటి హృదయం ఇచ్చి ఆమె ఎక్కడికి పోయినా ఏ అడగను, నేను ఎక్కడ పోయినా ఆమె అడగదు. అంటే ఆమె మీద ఉన్నటువంటి నాకు అపారమైన నమ్మకం, విశ్వాసం, ఆమె ఒక స్త్రీలకు ఆదర్శమైనటువంటి నా భార్యగా నేను గర్విస్తున్నా. అందుకే 8వ తారీఖు మార్చి 2025 సంవత్సరం స్త్రీలోకానికి అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా చేస్తున్నాను. నాకెంత తెలివి ఉన్నా, అపార అనుభవం ఉన్నా, నేను బోయ వాల్మీకిలాగా సంస్కరణల వైపు మళ్ళినటువంటి వాడిని. సంస్కృతుల బాటలు నడుచుకోవాలని ప్రయత్నం చేస్తూ కూడా తప్పులు చేస్తూనే ఉన్నా. తల్లి పాత్రలో ఉన్నటువంటి నా భార్య నాకు ఇచ్చినటువంటి వరం, ఈ సమాజంలో 24 గంటలు పని చేసుకుంటూ నిమ్న జాతుల ఎడ, పేద అన్ని కులాలలో ఉన్న పేద జాతులు, పేదవాళ్ళ ఎడ నాకున్నటువంటి అపారమైనటువంటి సర్వప్రాణుల ఎడన్న భూతదయ, అది నాకు పుట్టుకతో మా అమ్మ నాయన ఇచ్చినటువంటి వరం. అది దేవుడు అందరికీ ఉంటాడు, కానీ నేను ప్రత్యేకంగా సృష్టికి మూలం అమ్మ అంటే బీజాక్షరం తండ్రే కదా, అయిన భారాన వంతు స్త్రీనే మోస్తుంది సత్య వరకు. కాబట్టి నేను రాశాను, సృష్ట్యుత్పత్తి స్థితి ప్రళయ దాత వివే, సృష్ట్యుత్పత్తి స్థితి ప్రళయ దాత వివే, బీజమేసిండు పురుషుండైతేనేమి, హక్కు బాధ్యతలు నెరవేర్చు అమ్మవీవే, తండ్రి తనయుండ సాక్ష్యమిది నిక్కమమ్మ, తండ్రి తనయుండ సాక్ష్యమిది నిక్కమమ్మ. తల్లి చెల్లి మల్లి పాత్రధారి వివే, స్త్రీ శిరోమణే పతివ్రతయే అమ్మతోడు, వేశ్య పాత్రైన పాదాభివందనాలు. నేను వేశ్యలను కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నటువంటి వాడిని. భార్య నా భార్యకిదే పాద పూజ నేడు ఇచ్చిన సాక్ష్యం, అది ఊరికే కాదు. స్త్రీ సమానత్వమే విశ్వ ప్రగతి నొందిన దేశాల పాలనిద్దే, స్త్రీ పురుషైక్యతే బ్రతికినంతకాలం ఆయురారోగ్య సుఖమయం విశ్వమందు. స్త్రీ పురుషుడు ఐక్యంగా ఉంటే అదే ఆయురారోగ్య సుఖమయం విశ్వమంతా అని నా గేయంలో చెప్తున్నాను. శుభం శుభమస్తు శుభములే కలుగుగాక. స్త్రీ జనాలకందరికీ కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను. పెద్దవాళ్ళు నన్ను ఆశీర్వదించని, నా భార్య పిల్లలను ఆశీర్వదించని విజ్ఞప్తి చేస్తున్నాను. శుభం శుభమస్తు శుభములే కలుగుగాక, భవిత బంగరో క్రమశిక్షణొచ్చుగాక, మహిళ దినోత్సవ శుభాకాంక్షలు ఇవిగో, స్వీకరించి దీవించండి మహిళలారా అని నా గేయాలను మీ హృదయాలకి జొర్రిస్తూ నన్ను దీవించమని అమ్మ పాత్రలో, చెల్లి పాత్రగా, ఆడపడుచుల పాత్రలో మిమ్మల్ని దీవించమని కోరుకుంటున్నా. అదేవిధంగా ఒక పాట రాశాను.
మాతృస్వామ్యం కావలే పితృస్వామ్యం పోవలే. పూజ్య అంబేద్కరుని స్వప్నం భవితలో వర్ధిల్లాలే. మాతృస్వామ్యం కావలే. పార్లమెంట్లో మహిళా సమానత్వం కొరకు బిల్లు పెడితే పాస్ కానందువలన ఆయన న్యాయశాఖకు రాజీనామా చేసినటువంటి 70 ఏళ్ళు గడుస్తున్న ఇప్పటి వరకు మహిళకు అధికారం రాలే. అందుకే అతన్ని రాశాను నేను. 6 పూజనీయుడు, బసవేశ్వరుడు, నారాయణ గురు, వీళ్ళందరూ కూడా పూలే. వేల ఏండ్లుగా అణచబడుడే స్త్రీకి సమనాయం బిద. పెండ్లి పీటల బాస చేసిన సాక్ష్యం పోయట ధర్మమా. పురుషాధిక్యం లేని దేశాలు సుభిక్షం బట సమత్వం. ఆశయం నా ఆశయం మహిళలకు శుభాకాంక్షలు. మాతృస్వామ్యం కావలే పితృస్వామ్యం పోవలే. బీజం పురుషుడే మొలక పిందె, బీజం పురుషుడే మొలక పిందె, కాయలు చెట్టు మహిళలే. బారానొంతు తల్లి కోడియే. తల్లి ఎట్లా పిల్లలను కమ్ముకుంటుందో అట్లాంటిది స్త్రీ. బారానొంతే తల్లి కోడియే కుటుంబంబుకు కవచమే. సబలే ఇంటన్ బయట మాత్రం అణుచుబడు పురుషాధిక్యం. అణుచుడే పురుషాధిక్యం. అబలలకు వలె మాతృస్వామ్యం ప్రజాస్వామ్యం సిద్ధాంతం. అబలలకు వలె ప్రజాస్వామ్యం రాజ్యాంగం సిద్ధాంతంబు. రాజ్యాంగం సిద్ధాంతంబు. మాతృస్వామ్యం కావలే పితృస్వామ్యం పోవలే. పూజ్య అంబేద్కరుని స్వప్నం పితృస్వామ్యం పోవలే. మాతృస్వామ్యం కావలే పితృస్వామ్యం పోవలే. పూజ్య అంబేద్కరుని స్వప్నం భవితలో వర్ధిల్లాలే. మాతృస్వామ్యం కావలే. మాతృస్వామ్యం ఉన్నన్ని రోజులు ప్రతిభకు పట్టం కట్టినటువంటి వేదకాలం అది. అది త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోకి వస్తే ఇప్పుడు స్త్రీ యొక్క పాత్ర అధ్వానంగా ఉన్నందువలన, నా భార్యకు నేను 40 ఏళ్ళుగా స్వేచ్ఛ ఇచ్చినటువంటి సాక్ష్యం ఇచ్చినందువలన స్త్రీలందరూ కూడా భర్తలను బాగా చూసుకోవాలి, వాళ్ళ కష్టాలను చూసుకోవాలి, నష్టాలను చూసుకోవాలి, సగభాగం కావాలి ఏడుపులో ఆనందంలో. కాబట్టి మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను, భర్తలకు అణిగిమణిగి ఉండొద్దు, కానీ భర్త యొక్క హృదయాన్ని తెలిసి మీరందరూ ప్రవర్తమానులై దినదిన ప్రవర్తమానమై ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, మీ పిల్లలను బాగా చదివించడం ఒక్కటే ఈ భవిష్యత్తు బంగారు బాటగా మలచడం. కాబట్టి మీకు అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పథకాలు తెచ్చే. ప్రభుత్వ శ్రీశక్తి పెంచంగ ప్రతినబూనే. ముఖ్యమంత్రి రేవంత్ స్త్రీల పక్షపాతే. స్త్రీ కోటీశులంజేయ సంకల్పించే. స్త్రీల కోటీశులంజేయ ప్రతినభూనే. మహిళ క్యాంటీన్లు శక్తి బజార్లు పెట్టే. విద్యార్థులకు యూనిఫార్ము కుట్టే పథకం. అమ్మ ఆదర్శ పాఠశాలందు బడ్జెట్ వెచ్చించి వృద్ధి చేసే ఆజ్ఞలిచ్చే. ప్రమాద భీమారుణ భీమ పథకం పెట్టి స్త్రీ కుటుంబం నమ్మకాన్ని పెంచే. చేప క్యాంటీన్ మొబైల్ వ్యాను లబ్ధి భవిత. చేప క్యాంటీన్ మొబైల్ వ్యాను లిచ్చి భవిత. బంగారుగా మార్చయత్నించి శక్తి పెంచే. బంగారుగా మార్చయత్నిస్తూ శక్తి పెంచే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ అని దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని మళ్ళొక పత్రం 21,000 కోట్లతో బడ్జెట్ ఇచ్చి ఇందిరా మహిళ శక్తి మిషన్
2025 అని మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే దాంతో పెట్టి బ్యాంకు లింకేజీ, ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభించడం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు యూనిఫామ్ కుట్టడం, అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టడం, ప్రమాద బీమా మరియు రుణ బీమా కల్పించడం, మొబైల్ ఫిష్ అంటే చేప రిటైల్ అవుట్లెట్లు అంటే చేపల అంటే రిటైల్ షాపులు అంటే ఒకటే ధరకు ఏర్పాటు చేయడం, బజార్లలో తిప్పి చేపల మార్కెట్, సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేసేసి కోటీశ్వరులను చేయించినటువంటి వాడు, ఆర్టీసీ బస్సులకు యజమానులను చేయడంలో 1000 బస్సుల పథకాన్ని ప్రారంభించినటువంటి, ఈరోజు 150 బస్సులను సాక్ష్యం పెట్టినటువంటి, ఆనాడు 1896 నుంచి 1922 వరకు ఏలినటువంటి కొల్హాపూర్ మహారాజు అయినటువంటి సాహు మహారాజు గారు 9 కులాలకు పాఠశాలలు పెట్టి హాస్టళ్ళు పెట్టి ఒక సంస్కరణ తీసుకొచ్చినట్టు మొట్టమొదటి రిఫార్మర్ సంస్కర్త, రిజర్వేషన్ పితామహుడు. అదే బాటలో ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టినటువంటి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని అభినవ సాహు మహారాజుతో పోలుస్తూ మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఆలస్యం అవుతుంది అంతే, బడ్జెట్ లేదు, దయచేసి మీకు చేతులెత్తి మొక్కి అడుగుతున్న మహిళలారా, మీరు అందరికీ చెప్పుకుంటూ గ్రామంలో మీ యొక్క పథకాలను విస్తరింపజేసి కోటేశ్వరులు గమ్మని, మీ పిల్లలను బాగా చదివించుకోమని, అభివృద్ధి పథంలో నడిపించమని మీకు అందరికీ జ్ఞప్తి చేస్తూ, గ్రామ ప్రజల్లారా, మేధావుల్లారా, 7,000 కోట్ల అప్పును తీర్చడానికి సరిపోతున్న ఈ సందర్భంలో కూడా ఒక సంవత్సరంలో అనుకున్నటువంటి పథకాలను ప్రారంభించి కొంత తక్కువ బడ్జెట్ ఇవ్వడం వలన మీరంతా ఏమేమో అనుకుంటున్నటువంటిది, అయినా మీ పైసలు మీకు 4 నెలలు 5 నెలలు లేట్ అయినా వస్తాయి కదా. ఆ నమ్మకంతో వచ్చే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ నుంచి గెలిపించాలని విజ్ఞప్తి చేసుకుంటూ 45 సంవత్సరాల కాంగ్రెస్ వీరాభిమానిగా సంస్కృతుల బాటు నడిచే నిమ్న జాతుల సంఘాల్లో అతి కీలకమైనటువంటి వ్యక్తిగా వర్గీకరణ, ఎస్సీల వర్గీకరణ చేసిన ఒక చైతన్యమూర్తిగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ 42% కల్పించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి అభినవ సాహుమరాజు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, వారి కార్యవర్గానికి, ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ అధికారులందరికీ, ఐఏఎస్ ఐపీఎస్ క్లాస్ 1 ఆఫీసర్కి, టీఎన్జిఓస్కు, టీజీఓస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ శుభాభివందనాలతో మీ అన్న, మీ తమ్ముడు సంగీతపు రాజలింగం, సోషల్ రిఫార్మ్స్ అవార్డీ, దీనబంధు అవార్డీ మీ ముందు మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీ శిరోమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.